అందరికీ నమస్తే అండి. వాళ్ళిద్దరూ కూడా ఒక పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒక రకంగా దేశం మొత్తం మెచ్చిన నటుడు, నాయకుడు, పాలకుడు ఎన్టీఆర్ గారికి అల్లుళ్ళు. వాళ్ళిద్దరూ మొదట బంధువులు, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత శత్రువులు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య రియలైజ్ అయ్యి వయసు అయిపోయేసరికి మళ్ళీ రియాలిటీలోకి వచ్చి స్నేహితులుగా మారారు, బంధుత్వం కలుపుకున్నారు. సో ఎవరు అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎన్టీఆర్ గారి అల్లుళ్ళు ప్లస్ తోడల్లుళ్ళు చంద్రబాబు నాయుడు గారు అండ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. ఈ మధ్య మొన్న సోమవారం అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. దాదాపుగా వాళ్ళిద్దరు ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకున్న మీటింగ్ కాస్త 45 నిమిషాలకు పైగా మాట్లాడుకున్నారు. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు, వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ వచ్చింది అనేది చెప్పుకునే దానికంటే ముందు కాస్త బ్యాక్ ఎండ్ తెర వెనుక వ్యవహారాలు, ఇన్నాళ్ళు జరిగిన కథ సింపుల్గా చెప్పుకోవాలంటే, నిజానికి వీళ్ళిద్దరు కూడా బంధుత్వం మొదట తోడేళ్ళు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో బ్యాక్ ఎండ్ చాలా వర్క్ చేశారు. ఆ తర్వాత 1995లో ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుని చేయడంలో ఇద్దరు కూడా వర్క్ చేశారు. ఎందుకంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితి. పార్టీలో తిరుగుబాటు వస్తుంది, ప్లస్ కొన్ని వ్యవహారాలు, అనుకోని వ్యవహారాలు బయటికి చెప్పుకోలేని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు కలిపి చేశారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు గారు పూర్తి శత్రువులుగా మారిపోయి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు. అనేక పదవులు చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా అనేక పదవులు చేసి ఒక విపరీతమైన రాజకీయ అనుభవాన్ని మూటగట్టుకున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకొని ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా పూర్తి స్థాయిలో దశాబ్దాల తరబడి వెళ్తున్నారు. సో ఇద్దరి రాజకీయం, ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి మాట తీరు వాళ్ళది, ఎవరి లక్షణాలు వాళ్ళవి. మధ్యలో ఎప్పుడు కూడా మాటలు లేవు. ఎదురు పడినా సరే, ఏదో కుటుంబపరమైన ఫంక్షన్స్లో ఎక్కడైనా ఎదురుపడినా ఒక చిన్నపాటి పలకరింపు తప్ప ఆ ఆత్మీయత, అనురాగం, మాటలు, బంధుత్వం కలుపుకోవడం ఏమీ ఉండవు. ముభావంగానే ఉంటారు. అటువంటిది దాదాపుగా 30 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి గంట వరకు సుమారుగా 45 నిమిషాలకు పైగా మాట్లాడుకున్నారు. ఎందుకు ఈ మార్పు? ఏం జరిగిందంటే, సో మీకు తెలిసే ఉంటుంది, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేయడం, మంత్రిగా పనిచేయడం, ఆ తర్వాత 2019 ఎన్నికల టైంలో వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీలో ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం. సో అనవసరంగా వైసీపీలోకి వెళ్ళానని ఆయన కొన్ని సందర్భాల్లో బాధపడడం, ఇవన్నీ జరిగాయి. సో ప్రస్తుతానికి పురంధేశ్వర్ గారు బీజేపీలో ఎంపీగా ఉన్నారు అండ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు బయటకు తెలియని లక్షణాలు ఆయనలో చాలా ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీస్ ఆయనలో చాలా ఉన్నాయి. ఆయన విపరీతమైన అధ్యయనకర్త. అంటే అధ్యయనం చేస్తూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు, స్టడీ చేస్తూనే ఉంటారు. సో చదివినవి, ఆయనకు వచ్చిన జ్ఞానాన్ని ఊరికే వదలరుగా, దాన్ని పుస్తక రూపంలో తీసుకొస్తుంటారు. అంటే రచనలు కూడా చేస్తుంటారు. దాదాపుగా అంటే ఆయన పొలిటికల్గా ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు, హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పుడు అలా ఉంటూనే చదివేవాళ్ళు. ఎక్కువగా ప్రపంచానికి సంబంధించి రకరకాల చరిత్రలో, ఇతర దేశాల్లో జరుగుతున్న వ్యవహారాలు, పరిపాలన, రాజకీయం ప్లస్ అన్ని అంశాలను కూడా, అది ఇది అని కాకుండా అన్ని అంశాలను చదివేవాళ్ళు. చదివి దానిలో ఉన్న మంచిని గ్రహించేవాళ్ళు. సో దాని ద్వారా ఇతర దేశాలు, ఆ దేశాల్లో పరిపాలన, అసలు చాలా అంశాలు అనమాట. ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ వచ్చింది, నేను ఆ ఇంటర్వ్యూలో చూశాను. అరిస్టాటిల్ గురించి, ఔరంగజేబు గురించి, నెపోలియన్ గురించి, హిట్లర్ గురించి అవలేలగా చెప్పేస్తారు ఆయన. సో అలా విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించి ఆయన పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. ఈ మధ్య ఆయన రాసిన పుస్తకం ఒకటి తెలుగులో రిలీజ్ చేశారు, దాన్ని ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేశారంట. ఆది నుంచి నేటి వరకు అనే పుస్తకావిష్కరణ. దీనిలో అన్ని రకాల అధ్యాయాలు ఉంటాయి. దీనిలో లేనిదంటూ ఉండదు. ఆది నుంచి నేటి వరకు అంటే ప్రపంచంలో విశ్వం పుట్టుక నుంచి ప్రస్తుతం ఈ టెక్నాలజీ, సాంకేతిక యుగం వరకు రాజకీయం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్థాయిలో నాయకులు, వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రజాస్వామ్యాలు, అక్కడ ఎన్నికలు, ప్లస్ మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు డచ్,
పోర్చుగీస్ ఈ వ్యవహారాలు, ఇలా అన్ని వ్యవహారాలు రాసుకొచ్చారు. చరిత్రలో ఉన్నవన్నీ కూడా ఏది అవసరం చూడండి. మన ఇళ్లలో పెద్ద బాల శిక్ష ఉంటుంది తెలుసు కదా. మనకేమైనా డౌట్ వస్తే ఏ డౌట్ వచ్చినా పెద్ద బాల శిక్ష ఓపెన్ చేస్తాం కదా. మ్యాప్స్ కావాలన్నా అదే, ఇంగ్లీష్ మీనింగ్స్ కావాలన్నా అదే, హిందీ కావాలన్నా అదే, ఎవరికైనా పేరు పెట్టాలన్నా అదే, జాతకం చూడాలన్నా అదే, ఏది చూడాలన్నా అదే పెద్ద బాల శిక్ష. అలాగే ప్రపంచానికి సంబంధించి ఏ నాయకుడి చరిత్ర తెలుసుకోవాలన్నా, లేదా ఏ దేశంలో ఏం ప్రత్యేకమని తెలుసుకోవాలన్నా, ఎక్కడ ఏం రాజకీయం జరిగింది అనే స్పెషాలిటీస్ తెలుసుకోవాలన్నా ఈ ఆది నుంచి నేటి వరకు అనే పుస్తకంలో ఉంటాయంట. అది ఆయన రాసిన పుస్తకం. అది ఆల్రెడీ కొంతమంది ముఖ్యుల దగ్గర ఉంది, చదివారు, బాగానే ఉంది, పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో దీన్ని ఇంగ్లీష్ వెర్షన్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పూర్తి స్థాయిలో ఇది బయటికి ఇప్పటి వరకు రిలీజ్ చేయాలి. సో దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేయడానికి మార్చి 6వ తేదీన వైజాగ్లో ఒక ఈవెంట్ పెట్టారు. సో దానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. చంద్రబాబు గారు కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు, వస్తానన్నారు. వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ నిర్మలా సీతారామన్ గారు అండ్ పురంధేశ్వర్ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ జరుగుద్ది అన్నమాట. సో అయితే ఇక్కడ మనం ఈ పుస్తకావిష్కరణ, దానిలో ఉన్న అంశాలు ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళిద్దరి కలయికే ప్రత్యేకం. వీళ్ళిద్దరూ శత్రువులు అంటే పరస్పరం ఒకరి మీద ఒకరు ఏమి విమర్శలు చేసుకోవాలి, డైరెక్ట్గా మరీ హద్దులు దాటి విమర్శించుకోవాలి, మరీ వ్యక్తిగత వ్యవహారాలను ఏమీ తవ్వుకోవాలి. ఇద్దరికీ పడదు, ఇద్దరు ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి దారి వాళ్ళది. సో దాంతో ఉన్నారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళారు. అయితే 2019లో కనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు గెలిచి ఉంటే బహుశా ఆయనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేసేవాళ్ళేమో. ఈ కొడాలి నాని అండ్ ఈ కొంతమందిని ఎలాగైతే వాడుకున్నారో మేబీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని కూడా అలా మార్చేసేవాళ్ళేమో. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి, ఆయనకు మంచి చెడు అన్నీ తెలుసు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాయలో పడరు. ఆ రాజకీయ అంటే ఆ దుర్మార్గపు రాజకీయంలో చిక్కుకోరు. బహుశా ఓడిపోయారు కాబట్టి సేఫ్. ఒకవేళ గెలిచుంటే ఆయనకు కూడా ఖచ్చితంగా అప్పట్లో స్పీకర్ పదవో మంత్రి పదవో ఇచ్చి ఆయన్ను కూడా చంద్రబాబు నాయుడు గారి మీదకి పర్సనల్గా ఉసుగొల్పేవారు. అయితే అదంతా చరిత్ర అయిపోయిందిలే, ఇప్పుడు దాని గురించి ఏం మనం ప్రస్తావించాల్సిన పని లేదు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతానికి పూర్తిగా ఈ రచనల్లోనే ఉన్నారన్నమాట. చదవడం రాయడం, అధ్యయనం చేయడం, దానికి సంబంధించి తను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పడం, ఇలా ఈ పనిలోనే ఉన్నారు పూర్తిగా. సో ఈ పుస్తకావిష్కరణ జరగబోతోంది వైజాగ్లో. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ స్టెప్స్ కూడా ఉంటాయన్నమాట. పూర్తిగా ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే పురంధేశ్వర్ గారికి, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి సంబంధించి వారసుడు ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకున్నారు, కానీ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్లో రంగంలోకి దిగే అవకాశం అయితే ఉంది.